రిలయన్స్ తో చేసుకున్న కీలక ఒప్పందం ఏపీ ప్రభుత్వం చేసుకుంది. దీని ద్వారా కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన జరగబోతుందని అన్నారు సీఎం. రైతులకు లబ్ధి చేకూరేలా లీజు పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలిపారు. రిలయన్స్ తో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. బీజేపీ పవన్ కు మరో బాధ్యతను అప్పగించింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి తరపున పవన్ ప్రచారం చేయాలని బాధ్యత అప్పగించింది. దీంతో మహాలో ఎన్నికల్లో ప్రచారానికి పవన్ ఓకే అనేశారు. మహారాష్ట్రలో బీజేపీ తరపున పవన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించబోతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రేసింగ్ స్కామ్ కేసులో గవర్నర్ అనుమతిని తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వచ్చారని అన్నారు. అనుమతి రాగానే కేటీఆర్ పై చర్యలు ఉంటాయని అన్నారు. మొత్తంగా సీఎం కామెంట్స్ తో ఇటు తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. ఏపీ అసెంబ్లీ మండలిలో చీఫ్ విప్ల నియమించారు సీఎం చంద్రబాబు. ఏపీ శాసనసభలో 15 మంది విప్లు నియమించగా అందులో 11 మంది టీడీపీ, 3 జనసేన, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. విప్లుగా టీడీపీ నుంచి బెందాలం అశోక్, యనమల దివ్య, బోండా ఉమా, దాట్ల సుబ్బరాజు, థామస్, జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, మాధవి రెడ్డప్ప, పీజీవీఆర్ నాయుడు, తంగిరాల సౌమ్య, యార్లగడ్డ వెంకట్రావులు ఉన్నారు. జనసేన నుంచి విప్లుగా బొలిశెట్టి, ఇక బొమ్మిడి నాయకర్, ఆరవ శ్రీధర్, బీజేపీ నుంచి విప్ గా ఆదినారాయణ రెడ్డిని నియమించారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 10 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. పలు జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు దిగువగా పడిపోతోంది. ఉత్తర ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా ఏపీఎస్ ప్రకటించింది. అయితే షెడ్యూల్ ప్రకారం 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను జనవరి 5 నుంచి ఫిబ్రవరి 23కి వాయిదా వేశారు. సిద్దిపేట అర్బన్లోని బోరుగుపల్లిలో చిరుత పిల్లలు తిరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. గ్రామంలోని కొందరు ఆ చిరుత పులులను చూసినట్లుగా కూడా చెబుతున్నారు. పశువుల కొట్టం వద్ద 2 చిరుతలు తిరుగుతున్నాయంటున్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు పోలీసులు సమాచారం అందించారు స్థానికులు. ఇక పరిసర ప్రాంతాలను ఫారెస్ట్ అధికారులు పరిశీలించారు. అక్కడున్న పాదముద్రలను చిరుతవా కావా అనే విషయాలపై శోధిస్తున్నారు. నేడు జార్ఖండ్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 43 స్థానాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. భద్రత కోసం 200కు పైగా కంపెనీల దళాలను మోహరించారు. కర్నూలు జిల్లా కపట్రాలలో యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలు ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా తవ్వకాలు నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. దీంతో తవ్వకాలను నిలిపివేస్తున్నట్టుగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. రైతులు ఇక ఆందోళనలు విరమించాలని కోరారు కలెక్టర్. దీర్ఘశ్రేణి భూతల దాడుల క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తొలిసారి ఈ క్షిపణిని డిఆర్డీఓ ప్రయోగించింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం తాము ఆశించిన ఫలితాలను ఇచ్చిందని డిఆర్డీఓ అధికారులు తెలిపారు.